వెల్కమ్ టు ద ఇన్నోవేటివ్ థింకర్స్ మిత్రమా. ఈరోజు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారంలోని భాగంగా ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలో న్యూస్ జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాము. కొత్తగా చూసినటువంటి వారు ప్లీజ్ నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరి ఒక్కొక్క న్యూస్ 1 by 1 త్వరగా చూసే ప్రయత్నం చేద్దాము. మరి వీడియోని చివరి దాకా చూడండి. క్వాలిఫికేషన్ ఏంటో కూడా మీకు తెలుస్తుంది. వీడియో చివరి దాకా చూస్తేనే ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఓకే, రైల్వేలో అప్రెంటిస్ 10th అర్హతతో చూడండి. 10th అర్హతతో 1199 ఉద్యోగాలు. చూడండి మిత్రమా, 10th అర్హతతోనే 10th అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు 1199 ఉద్యోగ నోటిఫికేషన్. చూడండి, ఖాళీ పూర్తి వివరాలు కూడా చూసే ప్రయత్నం మనము చేద్దాము. చూడండి, రైల్వే ఉద్యోగం సాధించేందుకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఇది మంచి న్యూస్ అని చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి యువతకు కావచ్చు గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ రైల్వేస్ ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో వివిధ డివిజన్లు వర్క్షాపుల్లో ఈసీఓఆర్ చూడండి. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో వివిధ డివిజన్లు వర్క్షాపులలో ఈసీఓఆర్ 2026-27 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్నటువంటి వారు, ఆసక్తి కలిగినటువంటి వారు తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇది అప్లై ఎలా చేయాలి అంటే ఆన్లైన్ విధానంలో దరఖాస్తు ఆహ్వానించనున్నారు. ఆగస్టు 26 నుంచి, అనగా వాటి నుంచి ఆగస్టు 26 నుంచి కూడా ఈ యొక్క దరఖాస్తు స్వీకరణ అనేది జరుగుతూ ఉంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు మిత్రమా. ఇది మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. మీకు ఎలిజిబుల్ ఉన్నట్టయితే మీరు చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరి మంచి అవకాశం 10th చదివినటువంటి వారికి మరి చాలా వేకెన్సీలు ఉన్నాయి. 1199 వేకెన్సీలు ఉన్నట్టుగా మనకు నోటిఫికేషన్లో ఉంది. మీరు అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరి నెక్స్ట్ మన నోటిఫికేషన్ వివరాలు ఏంటి అంటే అప్రెంటిస్షిప్ మిత్రమా. ఇది చూడండి, ఏ విభాగాల్లో మరి వేకెన్సీలు ఉన్నాయి. విభాగాలు చూసినట్టయితే ఫిట్టర్లో ఉంది, వెల్డర్లో ఉంది, టర్నర్లో ఉంది, మెటీషియన్, ఎలక్ట్రానిషియన్, కార్పొరేట్, పెయింటింగ్, ప్లంబర్, బ్లాస్ట్, స్మిత్, గ్రైనైట్, ఫైబర్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, రిఫ్రిజిరేటర్, ఏసీ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్, మరి ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, లేబరేటర్ టెక్నీషియన్, పాంథాలజీ తదితర అన్ని వీటి కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో మరి విభాగాలు ఉన్నటువంటి ఉన్నాయి మిత్రమా. మరి ఇందులో మీకు ఏది చేసినా మీరు అప్లై చేసే ప్రయత్నం చేయండి. మరి అర్హతలు కనుక చూసినట్లయితే మిత్రమా, చూడండి, ఈ యొక్క అర్హతలు మనం చూసినట్లయితే అర్హతలు విద్య గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి, కేవలం 10వ తరగతి మాత్రమే ఉంటుంది. మెట్రికులేషన్, ఇంటర్, ఐటీఐలో కనీసం 50% మార్కులు, కనీసం 50% మార్కులు అనేది ఉత్తీర్ణతలై ఉండాలి మిత్రమా. కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణమైతే మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. మరి ఎంపిక ఎట్లా జరుగుతుందంటే మెట్రికులేషన్లో సాధించినటువంటి మార్కులు కావచ్చు, మెరిట్ జాబితా అనేది రూపొందిస్తారు. మరి చూసినట్టయితే దీని యొక్క దరఖాస్తు విధానం ఎలా అంటే మిత్రమా, ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. ఫీజు వచ్చేసి జనరల్కి మాత్రం 1000 రూపాయలు. మరి జనరల్కి మాత్రము జనరల్కి మాత్రము 100 రూపాయలు. ఎస్సీ ఎస్టీలకు, పీడబ్ల్యూఎస్ మహిళలకు అభ్యర్థులు ఎలాంటి ఫీజు లేదు. నిజంగా చూడండి, జనరల్ వరకు మాత్రమే 100 రూపాయలటువంటి ఫీజు ఉంది. చూడండి, ఇది ప్రారంభం వచ్చేసి చూడండి, లాస్ట్ డేట్ కూడా చాలా దగ్గరలోనే ఉంది మిత్రమా. మరి ప్రారంభ తేదీ మాత్రం ఇవాటి నుంచి స్టార్ట్ అన్నమాట. 25 నుంచి చూడండి 15 వరకు లాస్ట్ డేట్. 26 నుంచి స్టార్ట్ అంట. ఇవాటి నుంచి అప్లై చేసుకునేటువంటి తేదీ 26/2026, 15 సెప్టెంబర్ వరకు. చూడండి, ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు మీరు అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు అని ఈరోజు వచ్చినటువంటి దినపత్రికల న్యూస్ మిత్రమా. మరి మీకు ఎన్టీపీసీలో 135 డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు, 2 లక్షల వరకు జీతం ఉండేటువంటి అవకాశం. ఇదే చివరి అవకాశం. చూడండి, ఎన్టీపీసీ రిక్రూట్మెంట్లో 2026 ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ పోస్టులో భర్తీ నోటిఫికేషన్ విడుదలైంది. ఎలక్ట్రికల్ మెకానిక్ చూడండి, ఏ విభాగాలలో జాబ్ అంటే ఎలక్ట్రానికల్, మెకానిక్, C&I విభాగాల్లో 135 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన ఇంజనీరింగ్ అభ్యర్థులు ఆగస్టు 26 నుంచి, అనగా ఇవాటి నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎంపిక మరి ఎట్లా ఉంటుందంటే, ఎంపికైన వారికి నెలకు 70,000 నుంచి 2 లక్షల వరకు జీతం. మంచి అవకాశం మిత్రం. 70,000 నుంచి 2 లక్షల వరకు జీతం లభిస్తూ ఉంది. మీరు కనుక మెకానిక్ కానీ లేదా మరి చేసినట్టయితే, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ చేసినట్టయితే మీరు ఇంజనీరింగ్లో
మీరు దీన్ని సద్వినియోగం చేసుకుని మిత్రమా. మరి ఇంకొక నోటిఫికేషన్ ఉంది. మరి ఇది కాటరంలో ఉన్నటువంటి ఐటీఐలో తక్షణ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. మరి మీరు 10th మరి అయిపోగానే మీరు ఐటీఐ చేయాలనుకుంటే మరి మంచి అవకాశం మిత్రమా. 10th ఐటీఐతో చాలా జాబ్స్ అనేటివి పడతా ఉంటాయి. మరి తప్పకుండా మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరి కొత్తగా చూసినటువంటి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రమా, నన్ను సపోర్ట్ చేయండి. వీడియోని చివరిదాకా చూడండి, అదేవిధంగా లైక్ చేయండి. మరి వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఏసీటీలో తక్షణమే ప్రవేశాలు అని కాటారం న్యూస్ టుడే, అంటే కాటారం నుంచి ఇది న్యూస్ రావడం జరిగింది. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ చూడండి, ఐటీసీ సంస్థ ఐటీఐ నుంచి ఐటీసీ కాటారం 2026-27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న సీట్ల కోసం 3వ విడత వాకిన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ జి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ట్రేడ్ అడ్మిషన్ల కోసం సెప్టెంబర్ 5 వరకు ఈ యొక్క వెబ్సైట్ చూడండి, తెలంగాణ అన్నటువంటి వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. దరఖాస్తులు అనేవి కూడా సమర్పించాలి. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 9 వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు ఫారం నింపుకునే అవకాశం ఉంది. అంటే ఆగస్టు 29 నుంచి ఇంకా ప్రారంభం కాలేదు. మరి అదేవిధంగా 9 వరకు కూడా సెప్టెంబర్ 9 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఎవరు అంటే 10వ తరగతి ఉత్తీర్ణ పత్రాలు మరి ఉదయం 9 గంటల నుంచి కళాశాల హాజరై సీట్లు పొందవచ్చని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇది కళాశాలకు వెళ్ళి మీరు అప్లై చేయవచ్చు, లేదా మెసేజ్ సెంటర్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. మరి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మిత్రమా తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఎంతో మరి చేసి వార్తాపత్రికలు దినపత్రికలు మీకోసం వెతికి ఇలా న్యూస్ మీకు అందిస్తా ఉన్నానంటే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మిత్రం. మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలి అంటే బెల్ ఐకాన్లో పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసి.